హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే చుక్కకూర టబ్ అనమాట. అందులో ఒక విత్తనమో 2 విత్తనాలు పాలకూర పడ్డాయి. ఇవి కూడా నేను చుక్కకూర చేసినప్పుడు, పాలకూర కట్ చేసినప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో చుక్కకూర వచ్చేసి ఇప్పటికీ 3-4 టైం హార్వెస్ట్ చేశాను. ఫైనల్గా తీసేసి మళ్ళీ వేరేది వేద్దాము, మట్టి కొంచెం సారం చేసి అనగా నాకు ఒక సర్ప్రైజ్ అయితే వచ్చిందనమాట. చుక్కకూర విత్తనాలు మీలో ఎవరైనా ఇప్పటి వరకు చూసారా అనేది నాకు చెప్పండి. చెట్టుకే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు కూడా హార్వెస్ట్ చేయగానే తీసేస్తూ ఉంటాను, బట్ ఈసారి అయితే నాకు సర్ప్రైజ్గా ఇంకా చుక్కకూర విత్తనాలు, పాలకూర విత్తనాలు చెట్టుకు ఉండంగానే చూశానమాట. ఇంకా కంప్లీట్ రిమూవ్ చేయకుండా అలానే పెట్టేశాను. విత్తనాలు కొంచెం అయినా కూడా చూపిస్తాను. మనకు షాప్లో అయితే రెగ్యులర్గా ఇవి తెచ్చుకుంటాం కదా. సో చూడండి, ఇవే కదా. సో మనకి ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం పెద్దగా అవుతున్నాయి. ఇలా కొంచెం దానిపైన దూదిలాగా వచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇలా పింకిష్గా మారుతున్నాయి. వీటి నుండి ఇలా టర్న్ అవుతున్నాయి అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా తీయకుండా ఇదే టబ్లో చుక్కకూరను అయితే ఉంచాను. పాలకూర కూడా అలానే పెరుగుతుంది, చాలా బలంగా పెరుగుతుంది ఆకైతే, పాలకూర ఆకైతే. సో మీలో ఎంతమంది టెర్రస్ గార్డెన్లో ఇలా చుక్కకూర విత్తనాలను ట్రై చేశారు వాటికి పెట్టేసి అనేది నాతో అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరెవరు నర్సరీ మేళకి వెళ్ళారు అనేది కూడా నాకు చెప్పండి. నేనైతే రేపు వెళ్ళబోతున్నాను. మీకు వెళ్ళిన వెంటనే నర్సరీ మేళ అప్డేట్స్ అయితే ఇస్తానన్నమాట. సో నర్సరీ మేళ ఎలా జరుగుతుంది, అక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయి, నేను ఇంకా ఏమేమి మొక్కలు కొత్తగా మన గార్డెన్లో యాడ్ చేయబోతున్నాను అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వీడియో రూపంలో అయితే మీకు పెడతాను. నర్సరీ మేళా వచ్చేసి మనకు 30 జనవరి స్టార్ట్ అయిందండి. సో నిన్న ఇవాళ సెకండ్ డే, రేపు 3rd అనమాట. ఫిబ్రవరి 1st, 2nd and 3rd ఉంటుంది. మండే వరకు అయితే ఉంటుంది. సో ఎవరన్నా వెళ్ళాలనుకున్నట్టయితే 3 days ఛాన్స్ అయితే ఉందండి. అస్సలు మిస్ చేసుకోకండి. మనకు అరుదైన మొక్కలు అన్నీ కూడా లభిస్తాయి. 9 to 9 అనమాట. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 వరకు నైట్ మనకు నర్సరీ మేళా అయితే ఓపెన్ ఉంటుందన్నమాట. రకరకాల పార్ట్స్ కానివ్వండి, విత్తనాలు, ఎరువులు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అస్సలు మిస్ చేసుకోకండి. టైమింగ్స్ అయితే ఇవి. నేనైతే ఖచ్చితంగా వెళ్తాను ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా వెళ్ళబోతున్నాను. మీలో ఎంతమంది నర్సరీ మేళకి వెళ్ళారనేది నాతో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్. ఈ విత్తనాలు కూడా మొత్తం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ విత్తనాలు వేసి పెంచి మీకైతే చూపిస్తాను. ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవైతే కంప్లీట్గా వచ్చినాయి. నేను రేపు కట్ చేసి ఒక బాటిల్లో పెట్టి సేవ్ చేసుకుంటాను. సో మిస్ కాకుండా ఉంటాయి, మళ్ళీ గాలికి ఎగిరిపోకుండా అలా. సో ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.